ఒక్కసారి ఊహించుకోండి, అక్కడ కనపడే స్నో మొత్తం కూడా బ్లడ్తో నిండిపోయి ఉంటుంది. అప్పుడు అతని పేరేంటని అడిగితే ఓజస్ గాంభీరా అంటాడు. వెంటనే వెనక నుండి మన తమనన్న అదిరిపోయే బీజిఎంతో అక్కడ ఒక టైటిల్ పడితే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఊహించుకున్న సీక్వెన్స్ ఏదైతే ఉందో OG2కి సంబంధించిన ఓపెనింగ్ సీక్వెన్స్ ఇది. ఇది చెప్పింది ఎవరో కాదు, డైరెక్టర్ సుజిత్ గారే. ఈ OG2కి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ అయ్యాయని మనం ఆల్రెడీ ఒక 2-3 రోజుల క్రితం అయితే మాట్లాడుకున్నాం. ఆ ఫుల్ లెంత్ డిస్కషన్ వీడియోనైతే వీళ్ళైతే రిలీజ్ చేయలేదు, కానీ దాన్ని పార్ట్స్గా అయితే కట్ చేసి ఫ్యాన్స్కి హైప్ ఇచ్చే విధంగా వీళ్ళైతే ఆ వీడియోనైతే కట్ చేసి ఈరోజు అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి మధ్య, సుజిత్ గారి మధ్య జరిగిన కన్వర్జేషన్ అయితే పక్కన పెట్టండి, ఆ వీడియో లాస్ట్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో కావచ్చు, వీడియో మొత్తం కావచ్చు, తమనన్న కొట్టిన బీజిఎం ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే నాకైతే అనిపించింది. అంటే OG పార్ట్ 1లో మీరు చూసుకోండి, ప్రతి ఒక్క సీక్వెన్స్కి ఒక్కొక్క డిఫరెంట్ బీజిఎం అయితే తమన్ గారు అయితే కొట్టారు. కానీ ఆ బీజిఎమ్స్ అన్ని ఒక ఎత్తు, ఈ వీడియో కొట్టిన బీజిఎం ఒక ఎత్తు అనమాట. సామురాయ్ బ్యాక్ డ్రాప్లో ఈ బీజిఎంని అయితే ఆయన అయితే డిజైన్ చేశాడు. నిజంగా అదిరిపోయిందనే చెప్పాలి. ఇంకా ఈ OG2 సినిమాలో మనం ఏం చూస్తామంటే ఓజస్ గాంభీరా యొక్క ఫాదర్ జై గాంభీరా యొక్క స్టోరీని కూడా మనం అయితే చూస్తాం. ఇంకా సుభాష్ చంద్రబోస్ గారి రెవల్యూషన్ కూడా మనకైతే ఈ సినిమాలో అయితే కనపడబోతుంది. అయితే సుభాష్ చంద్రబోస్ గారికి అలాగే జై గాంభీరాకి సంబంధం ఏంటనేది కూడా మనం అయితే ఈ OG2లో అయితే చూస్తాం. ఇంకా ఇంకొక హైప్ ఎక్కించుకునే విషయం ఏంటంటే ఈ సినిమాలో గాంభీరాకు ఒక పెట్ అయితే ఉంటుందంట. ఆ పెట్ ఉందని చూపిస్తూ వెనక డ్రాగన్ ఫోటోనైతే మన సుజిత్ గారు అయితే చూపించారు. నిజంగా ఆ పెట్ డ్రాగన్ అయినా లేకపోతే డ్రాగన్ లాగా ఊహించుకున్నారనేది మనం సినిమా చూసి అయితే వెయిట్ చేయాలి. నిజంగా కొన్ని సీన్లు ఏవైతే ఉంటాయో, కొన్ని సీక్వెన్స్లు ఏవైతే ఉంటాయో అవి ఊహించుకుంటేనే నిజంగా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. నిజంగా డ్రాగన్ పెట్ అయితే, జై గాంభీరా యొక్క పెట్ డ్రాగన్ అయితే, సుభాష్ చంద్రబోస్ గారితో ఎలాగో ఆయనకి లింక్ ఉంది కాబట్టి వారిలోకి డ్రాగన్ వస్తే ఈ రకమైన థీరీస్ అన్నీ కూడా మన మైండ్లోకి అయితే వస్తాయి. ఇంకా OG సినిమాలో ఎక్కువ చేసి సామురాయిస్ అందరినీ ఓచకోత అయితే కోస్తారు కదా. సామురాయిస్ అంటే మన ఓజస్ గాంభీరా పవన్ కళ్యాణ్ గారి బ్యాచ్ అనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా పెద్దోడు అయిన తర్వాత ఆ ఎక్కువ జాస్ అందరినీ కూడా ఓచకోత అయితే కోస్తారు. ఆ ఓచకోతలో కజావో అనే ఎక్కువ జాస్ యొక్క వారసుని కూడా మన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అయితే చంపేస్తాడు. అంటే మన ఒరంచి గెన్షి అయితే చంపేస్తాడనమాట. ఈ రకంగా ఈ OG2 సినిమాలో OG యొక్క ప్రీక్వెల్ అంటే ఇప్పుడు మనం చూసిన దానికంటే ముందు స్టోరీ ఉంటుంది కదా, అది మొత్తం చూపిస్తూనే తర్వాత జరిగే కొద్దిగా స్టోరీని కూడా మనకైతే చూపించబోతున్నారు. మెయిన్గా ఈ OG2 సినిమా మొత్తం కూడా సామురైస్ బ్యాక్ డ్రాప్లోనే ఉండబోతుంది. అంటే OG1 సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రజెంట్ అయితే చూపించారు. పాస్ట్ మొత్తాన్ని కూడా మనం ఈ OG2లో అయితే చూడబోతున్నాం. ఓజస్ గాంభీరా యొక్క ఫాదర్ అయిన జై గాంభీరా స్టోరీని కూడా మనం అయితే చూడబోతున్నాం. మరి అదనమాట మ్యాటర్. నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా నాకైతే అనిపిస్తుంది. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన వైపు నుంచి ఫుల్ సపోర్ట్ అయితే ఇస్తానంటూ మన సుజిత్ గారికి అయితే చెప్పారు. ప్రజెంట్ PK క్రియేటివ్ వర్క్స్లోని ఈ OG2కి సంబంధించిన వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. మరి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ఏమైనా కలుస్తారా అనే న్యూస్ కూడా మనకైతే వినపడుతుంది. ఏదేమైనా సరే కొన్ని రోజులు ఆగితే అసలు ఎవరెవరో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తారు, అసలు ఏం జరిగిద్ది అనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తే, ఏదేమైనా సరే మంచి క్వాలిటీ ప్రోడక్టే రావాలని నేనైతే కోరుకుంటున్నా. ఖచ్చితంగా బడ్జెట్లో ఎటువంటి అంటే దాన్ని ఏమంటారు రాజీ పడకుండా ఒక క్వాలిటీ ప్రోడక్ట్నే అందించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నా. OG1 సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో, అంటే ఆడియన్స్ ఆ సీక్వెన్స్లకి కనెక్ట్ అయ్యే విధానం ఏదైతే ఉంటుందో అది కొద్దిగా తగ్గిద్ది అనమాట. అఫ్కోర్స్ ఎలివేషన్స్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ కనెక్షన్ అనేది అనుకున్నంత స్థాయిలో అయితే ఉండదో. ఆ ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉందో OG2 సినిమాలో ఇంకా బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నా. ఫ్లాష్ బ్యాక్ కాబట్టి దాన్ని చాలా గట్టిగా ఎమోషనల్గా తీస్తాడని నాకు నమ్మకం అయితే ఉంది. మరి అదనమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఆ BGM మీకు ఎలా అనిపించింది, ఆ యానిమేషన్ మీకు ఎలా అనిపించింది, ఇంకా లాస్ట్లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం అలాగే మంచి అవేర్నెస్ వీడియోల కోసం మన ఛానల్ అయిన సినీ పల్స్ తెలుగు చరణ్ టాక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.